హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు గేట్ దగ్గర కూర్చొని బాధపడుతూ, వసే మనం ఎందుకు నా మీద ఇంత పగబట్టావో, దేవుడు నిన్ను అంత తేలిగ్గా వదలడు, ఖచ్చితంగా నీకు శిక్ష విధిస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు అమర్, మనోహరి పిల్లలు వీళ్ళంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి అమర్తో మాట్లాడుతూ, అమర్, ఉదయం నేను గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న దోషాలు పోవాలంటే 6 అస్థికలు పుణ్యనదిలో కలపాలని పంతులు గారు చెప్పారని అంటూ ఉంటే, అదేంటి మనోహరి గారు, మీరు ఆల్రెడీ దోషం పోవడానికి గుమ్మానికి తాయెత్తు కట్టారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తాయెత్తు ఏంటి మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇకప్పుడు మనోహరి, ఉదయం నేను గుడికి వెళ్ళినప్పుడు దోషాల గురించి పంతులు గారికి చెప్పినప్పుడు పంతులు గారే తాయెత్తు కడితే మంచిదని ఆ తాయెత్తుని నాకు ఇచ్చారు అమర్ అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే అస్థికలు కూడా పుణ్యనదిలో కలిపితే పూర్తిగా దోషాలు తొలగిపోతాయట అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఉదయమే పంతులు గారు కూడా నాతో చెప్పారు మనోహరి, ఒక మంచి రోజు చూసుకొని అస్థికల్ని పుణ్యనదిలో కలుపుతానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారని మనోహరి అంటూ ఉంటే, మాకెవరికి చెప్పలేదే అని రాతోడు అంటూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు చెప్పాడులే రాతోడు అని చెప్పి అమర్కి చెబుతూ ఉంటే, ఇక అప్పుడు అమర్, సరే మనోహరి, ఒక్కసారి పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కొని అస్థికల్ని పుణ్యనదిలో కలుపుదామని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతకీ 6 అస్థికలు ఎక్కడున్నాయి అమర్ అని చెప్పి మనోహరి అడుగుతుంది. ఇక అలా మనోహరి అడగడంతో అమర్ వాళ్ళ నాన్న పాగి మనోహరి వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు అమర్, స్మారక భవన్లో ఉన్నాయి మనోహరి అని చెప్పి అంటూ ఉంటాడు. అక్కడ 6 అస్థికలు సేఫే కదా అని చెప్పి అంటూ ఉంటే, లాకర్ కీస్ నా దగ్గర తప్ప మరెవరి దగ్గర లేదు, నేను మాత్రమే ఆ లాకర్ని తెరవగలను అని చెప్పి అమర్ అంటాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ, అమ్మయ్య, ఇక ఆ అస్థికలు నా చేతికి చిక్కితే 6 పీడ పూర్తిగా విరగడైనట్టే అని చెప్పి పదే పదే గుమ్మానికి కట్టిన తాయెత్తుని చూసుకొని నవ్వుకుంటూ ఉంటే, ఇక ఇదంతా కూడా బాగా గమనిస్తూ ఉంటుంది. మరోవైపు 6 బయట కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే రణవీర్ తన మనుషులతో అమర్ ఇంటికి వస్తాడు. ఇక మనోహరి భర్తను ఫోటోలో చూడడంతో ఇక వెంటనే 6 గుర్తుపట్టేస్తుంది. ఇతను మనోహరి భర్త కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ఖచ్చితంగా మనోహరిని తీసుకెళ్ళిపోవడానికి వచ్చుంటాడు. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, ఆ మనోహరి నుండి నా కుటుంబాన్ని ఈ విధంగా నువ్వు రక్షించాలనుకుంటున్నావా అని చెప్పి ఇక 6 అలా రణవీర్ ఏం చేస్తాడా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక రణవీర్ ఆవేశంగా గన్ తీసుకుని మనోహరి దగ్గరికి వస్తూ ఉంటే, సౌరవ్, లాయర్, ఇంకొంతమంది మనుషులు రణవీర్ని ఆపుతూ ఉంటారు. చూడు రణవీర్, ఇది ఆవేశపడే టైం కాదు, వద్దు, తొందరపడద్దు అని చెప్పి వాళ్ళు రణవీర్ని ఆపుతూ ఉంటారు. మనోహరి గార్డెన్లోకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. గోరా, ఏదో ఒక విధంగా ఆ అస్థికల్ని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను, ఈరోజు నాకు ఆ అస్థికలు ఎక్కడున్నాయో తెలిసింది అని చెప్పి ఇక అలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా రణవీర్ గేట్ దగ్గర నుండి మనోహరిని చూస్తాడు. ఇక చూడగానే కోపంతో రగిలిపోతూ గన్తో షూట్ చేయబోతూ ఉంటే బలవంతంగా రణవీర్ నోరు మూసి తన మనుషులు అతన్ని పక్కకు లాక్కెళ్తారు. మీరెందుకండి ఆయన్ని ఆపుతున్నారు, ఆయన మంచి పని చేయాలనుకుంటున్నారు, ఆయన్ని వదలండి అని చెప్పి 6, సార్ మీరే ఎలాగైనా సరే ఆ మనోహరి నుండి నా కుటుంబాన్ని కాపాడాలి సార్ అని చెప్పి ఇక అలా దండం పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలో కుక్కల అరుపులు వినిపించడంతో మనోహరి గేట్ బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక గోడ చాటున రణవీర్ అతని మనుషులు ఉండడంతో మనోహరికి వాళ్ళు కనిపించరు. ఇక 6 విషయం గుర్తుకు వచ్చి, మనోహరి, నా ప్రాణ స్నేహితురాలా, ఇక్కడే ఉన్నావా, ఇన్ని రోజులంటే నువ్వు లోపల మా మధ్య ఉన్నావు కాబట్టి లోపల ఏం జరిగేదో నీకు తెలిసేది, కానీ ఇప్పుడు నువ్వు బయట ఉన్నావు కదా, లోపల ఏం జరిగిందో నేను చెప్పనా, ఇందాకే నేను అమర్ కలిసి సంతోషంగా డిన్నర్ చేశాం, ఈరోజు అమర్ అన్నీ నాకు సంతోషం కలిగించే కబుర్లే చెప్పాడు అని మనోహరి, నువ్వు ఇక్కడే చస్తూ బతుకు అని చెప్పి అంటూ ఉంటే, సారీ ప్రాణ స్నేహితురాల, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు కదా, అసలు నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను అని చెప్పి ఈ కళ తనలో తాను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. బాగి బయట కూర్చొని మనోహరి విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు రాతోడు అక్కడికి వస్తాడు. ఏంటి మిస్ అమ్మ, అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి మనోహరి గురించి అని చెప్పి అంటూ ఉంటుంది. మనోహరి గురించి అంత దీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఏముందని చెప్పి రాతోడు అంటాడు. ఏం లేదు రాతోడు, కుటుంబానికి మంచి జరగాలని మనోహరి గుమ్మానికి ఆ తాయెత్తు కట్టానని అంటుంది, కానీ నిజంగా మనోహరి
కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటుందా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి మిస్ అమ్మ నువ్వు, ఆ మనోహరి కుటుంబానికి మంచి జరగాలని ఎప్పుడు కోరుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు కదా. నాకు కూడా అదే అనిపిస్తుంది రాథోడ్. పదే పదే అక్క అస్థికల గురించి మనోహరి ఎందుకు మాట్లాడుతుందో, ఆ గుమ్మానికి తాయెత్తు ఎందుకు కట్టిందో అర్థం కావడం లేదని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు రాథోడ్ చనిపోయిన అమ్మగారి అస్థికలతో ఆ మనోహరి ఏం చేసుకుంటుంది మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు రాథోడ్. ఒకవేళ గోరాతో కలిసి ఏదైనా ప్లాన్ చేస్తుందేమో. గోర, మనోహరి అస్థికలు, ఈ మూడింటి మధ్య సమాధానం ఉండిపోయింది అని చెప్పి బాగి ఎలాగైనా సరే అదేంటో తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మనోహరి తన రూమ్లోకి వచ్చి కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడు బాబ్జీ మనోహరికి ఫోన్ చేస్తాడు. మేడం, మీరు స్టేట్ దాటి వెళ్ళిపోతారో, బార్డర్ దాటి వెళ్ళిపోతారో మీ ఇష్టం, త్వరగా ఆ ఇంటి నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటే, ఏంట్రా నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఆ వీడియో తీసింది నువ్వేనా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు బాబ్జీ, ఆ వీడియో తీసింది నేను కాదు, అయినా నేను ఇప్పుడు మాట్లాడబోయేది మీరు తాళి కట్టించుకోవాలనుకున్న వాడి గురించి కాదు, మీరు ఆల్రెడీ తాళి కట్టించుకున్న మీ భర్త గురించి. మీ భర్త జైలు నుండి బెయిల్ పైన విడుదలయ్యారని తెలిసింది. మిమ్మల్ని ఎలాగైనా సరే చంపాలని వెతుక్కుంటూ మీ దగ్గరికే బయలుదేరి వస్తున్నాడు. మీ చావుని చూడాలని అతను ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకే అతని నుండి తప్పించుకోవాలంటే అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, మీ మంచి కోసమే చెబుతున్నాను అని బాబ్జీ చెబుతూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి ఒక్కసారిగా కుప్పకూలి తల పట్టుకొని కూర్చుంటుంది. ఇక గేటు బయట కూర్చున్న ఆరు పౌర్ణమి రోజున తను అమ్ము శరీరంలోకి ప్రవేశించి డైరీలో మనోహరి గురించి రాసిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. ఏమండి, మనోహరి ఒక విషసర్పం లాంటిది, తేనె పలుకులు పలుకుతూ మన కుటుంబం మీద పగబట్టి మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది. ఎలాగైనా సరే తన నుండి మన కుటుంబాన్ని కాపాడండి. నా చావుకి, కుటుంబానికి వచ్చిన కష్టానికి కారణం మనోహరినే అని చెప్పి ఆరు ఆ డైరీలో రాసిన విషయాలను గుర్తు చేసుకొని, నేను ఆ రోజు అమ్ములోకి ప్రవేశించి డైరీలో రాసి పిల్లల బుక్స్తో పాటే పెట్టాను. ఎలాగైనా సరే ఆ డైరీ ఆయన కంటపడేలాగా నువ్వే చూడాలి స్వామి అని చెప్పి ఆరు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు బాగి పిల్లలకు స్కూల్కి టైం అవుతూ ఉండడంతో వాళ్ళకు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేస్తూ ఇక కింద నుండి పిల్లలు త్వరగా రండి టైం అవుతుందని చెప్పి అరుస్తూ ఉంటే, ఎందుకు మీ మిస్సమ్మ ఉదయమే అంత గట్టిగా అరుస్తుంది, అలా ఇరిటేట్ చేయొద్దని చెప్పు అని అంజలి పాప అమ్ముకి చెబుతూ ఉంటుంది. ఒక 10 minutes లేట్ అవుతే ఏమవుతుందంట అని అంజు అంటూ ఉంటే, ఏమీ అవ్వదు, ప్రిన్సిపల్ మనకు పనిష్మెంట్ ఇచ్చి డాడీకి ఇన్ఫామ్ చేస్తుంది అంతే అని అమ్ము అనగానే ఇక అంజు పాప హడావిడిగా రెడీ అవుతూ చూసుకోకుండా బుక్ ర్యాక్ని కింద పడేస్తుంది. ఏంటి అంజు ఇది, అసలే టైం లేదంటే ఇలా రూమ్ అంతా గందరగోళం చేసేసావు, ఇప్పుడు గనక డాడీ చూసారంటే ఇంకా అంతే సంగతులు అని చెప్పి అమ్ము పాప అంటూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, నేనే ఏదో ఒకటి సెట్ చేస్తానులే అని చెప్పి అటువైపుగా వెళ్తున్న మనోహరిని పిలిచి, ఆంటీ నేనంటే మీకు చాలా ఇష్టం, మీరు కూడా నాకు ఇష్టమే, కాబట్టి ఈ రూమ్ని కొంచెం సర్ది పెట్టరా ప్లీజ్ ఆంటీ, టైం అవుతుంది స్కూల్కి అని చెప్పి పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈ పిల్ల రాక్షసి నాకే పనులు చెబుతుంది అని చెప్పి మనోహరి ఈ టైంలో నీలా ఉంటే బాగుండేదని చెప్పి ఇక అలా బుక్ ర్యాక్ని సర్దుతూ ఉంటుంది. అలా బుక్స్ ర్యాక్ని సర్దుతూ ఉండగా ఆరు డైరీ కనిపిస్తుంది. అసలు ఈ డైరీ ఎవరిదై ఉంటుందని చెప్పి ఓపెన్ చేసి, ఓ చచ్చిందా, ఏం రాసిందో చూద్దామని చెప్పి మొదటి నుండి ఆరు రాసినవన్నీ కూడా మనోహరి చదువుతూ ఉంటుంది. అబ్బో చాలానే రాసింది అని చెప్పి ఇక అలా చివరి పేజీ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన గురించి ఆరు రాయడాన్ని చూసిన మనోహరి అలా ఒక్కసారిగా కుప్పకూలిపోయి, ఇదేంటి నా గురించి ఎప్పుడు రాసింది, చచ్చిపోయిన తర్వాత రాసిందా అని చెప్పి ఇక అలా మనోహరికి భయంతో. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.